ఇట్లా మా ఆడబిడ్డే భర్త చనిపోయిండని రానపేట పోయినాం. ఇక 3 వద్దులు పోయినాం. 3 వద్దులు పోయితే మరి ఇల్లు పోయి రావాలనగానే పొద్దుకి వచ్చినాం. పొద్దుకి వచ్చి మళ్ళీ కొంచెంసేపు కూర్చుండి పోయినాం. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇక తెల్లారి ఈ కవర్ తాళం బాల కొట్టిండ్రు అని అడిగిండ్రు. ఏమేమి పోయినాయి? 2:30కు ఇది తప్పుడైంది. కానీ మాకు ఈ తలుపు తీయగానే కబర్డ్స్ తప్పుడు అవుతుంది. కానీ నేను ఏమనుకున్నా మా ఎత్తల ఇంట్లో ఏమన్నా పడ్డాయేమో అని గిట్లా అనుకున్నాం. కానీ ఇక 3:30 అవుతుంది. బీరువా సప్పుడైంది. బీరువా సప్పుడు కాగానే నేనన్నా ఇట్లా దొంగలో ఏమో పడ్డట్లు అయిండ్రు. మరి సప్పుడు అవుతుందంటే ఈ మనిషి ఏమన్నాడు, కాదు ఎలకలు అన్నది అడిగిండు. మేము ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా ఫోన్ సప్పుడిని అడిగా లైట్ వేసినాం కదా, ఆకిట్ల లైట్ గప్పుడే పోయినట్లేండు. మా బావ కావచ్చు అని మేము అంటున్నాం. కుక్కలు నొరుగుతున్నాయి. ఆల్రెడీ ఆడు పోతుండు గప్పుడే. ఇక ఏమేమి పోయినాయి? కాదు బీరువాల అన్ని పడేసి ఏం లేవు. ఇక పోలేవు. ఇక ఏం పోలేవా? వస్తువులు ఉన్నట్లే ఉన్నాయి. తాళం వేసి మా తమ్ముడు ఇంట్లో వండుకున్నా. కమ్మలు తీసుకుపోయినరు. 3 బస్సుల కమ్మలు 5,000 రూపాయలు. కడీలు తీసుకుపోయినరు. మళ్ళీ మబ్బున 5కి లేసే తలుపు గొలుసు పెట్టింది. చూసుకులకే పేరు ఉన్నది మొత్తం.